భగవద్గీత బుక్స్లో ఇవన్నీ గీతా ప్రెస్ వాళ్ళవి. అయితే వీటి మీద నెంబర్స్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇది 772, 771, 772, ఇది 662, ఇది 1526, ఇది 1390. అంటే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషల్. ఇది టీకా తాత్పర్యం రెండూ ఉంటాయి. ఇదిగోండి, టీకా తాత్పర్యం అంటే కులక్షయే ప్రణశ్యంతి కులధర్మ సనాతన అని అన్నప్పుడు అంటే దాని అర్థం కులక్షయే, అక్కడ వరకు ఒక మీనింగ్, అక్కడ వరకు ఆపుకోవచ్చు మనం. ప్రణశ్యంతి అక్కడ వరకు కామా ఇచ్చారు చూడండి, మీరు కామాస్ పెట్టుకునే పని లేకుండా ఇందులో ఉంటుంది. ఈ బుక్ కాస్ట్ ఎంతో తెలుసా అండి? కేవలం ఇదిగోండి 65 రూపీస్. ఇది ఎప్పుడు 21లో, ఒకవేళ మహా అయితే ఇప్పుడు మనకు పెరిగితే ఒక 10 రూపాయలు 15 రూపాయలు పెరుగుతుంది, అంతకన్నా ఎక్కువ పెరగదు. మనకి షాప్స్లో ఇది బైండింగ్ చేసిస్తేనే 200, 100 తీసుకుంటారు. ఇది కూడా గీతా ప్రెస్, ఇది 771. ఈ బుక్ కాస్ట్ 30 రూపీస్. ఒకవేళ పెరిగితే ఇప్పుడు ఒక 10 రూపీస్ పెరగచ్చేమో అంతే. ఎంత బైండింగ్ ఇచ్చాడో చూడండి, బుక్కి చాలా బైండింగ్ ఇచ్చాడు. అలాగే ఈ బుక్ 662 అన్నమాట. ఇది 662, ఇది 15 రూపీస్ ఎంఆర్పి. ఇది 662 నెంబర్, 662 నెంబర్ ఓన్లీ 15 రూపీస్ ఎంఆర్పి. అలాగే ఇంకొకటి, మనకి పారాయణలు ఒక్కసారి అన్నీ మనం చదువుకోవాలని అనుకున్నప్పుడు ఈ 1526 బుక్ నెంబర్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఓన్లీ శ్లోకాస్ ఉంటాయి, మనం పేజీ తిప్పుకునే పని లేకుండా అన్ని చక్కగా శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే ఒక శ్లోకం 4 లైన్లుగా ఉంటుంది. 4 లైన్లుగా ఉంటే ఏమవుతుందంటే పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది, కాకపోతే ఇది 2 లైన్లుగా ఉంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాగే ఇది 1390 బుక్ నెంబర్. ఈ బుక్ కూడా 4 లైన్ ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది, బాగుంటుంది. ఇది గీతా ప్రెస్ వాళ్ళ ఈ బుక్స్ అన్నమాట. దీని ఎంఆర్పి చూద్దాం. ఇది కూడా ఓన్లీ 30 రూపీసే. చూడండి, 30 రూపీస్. మనకి ఇంత తక్కువ రేట్లో గీతా ప్రెస్ వాళ్ళు తప్ప ఇంక ఎవ్వరివ్వరండి. ఇప్పుడు ఇదిగో ఇది చిన్న బుక్, చాలా చిన్న బుక్ వీటన్నిటితో పోల్చుకుంటే వేరే వాళ్ళది. ఇందులో శ్లోకాస్ చాలా అంటే చాలా సన్నగా చిన్నగా ఉన్నాయి. దీని కాస్ట్ 25 రూపీస్. ఇది అసలు చదవాలన్నా కూడా చదవలేము. అయితే గీతా ప్రెస్ వాళ్ళు ఓన్లీ పేపర్ కాస్ట్ తీసుకొని మాత్రమే అమ్ముతూ ఉంటారనమాట. మనం ఎక్కడికైనా ఏ పుణ్యక్షేత్రానికైనా వెళ్ళినా మీరు కొనకపోయినా మనం చేయాల్సిన పనేంటి అనంటే గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలు ఉన్నాయా అని ప్రతి ఒక్కళ్ళని కూడా అడగండి. అడిగినట్లయితే అప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెప్పిస్తారు, తీసుకొస్తారు. ఎందుకంటే ఈ మాట చెప్తుంది, గీతా ప్రెస్ వాళ్ళ దగ్గర ఎక్కువ లాభం రాదు షాప్స్ వాళ్ళకి. మిగతా పుస్తకాల మీద అయితే బాగా మార్జిన్ ఉంటుంది. అందుకని చెప్పేసి గీతా ప్రెస్ పుస్తకాలు తొందరగా తీసుకురారు. మీరు కావాలంటే ఎక్కడైనా సరే ఎంక్వైరీ చేయండి. కొన్ని ప్లేసెస్లో చాలా పర్టిక్యులర్ ప్లేసెస్లో మాత్రమే గీతా ప్రెస్ పుస్తకాలు దొరుకుతాయి అన్నమాట. మనకి ఈ ఒక్కటే కాదు, భగవద్గీత అని కాదు, రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ ప్రతి ఒక్కటి గీతా ప్రెస్ వాళ్ళవి ఉంటాయి అన్నమాట. సో గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకాలు బాగా కొనండి, అలాగే తీసుకోండి. ఏ గ్రంథాన్నైనా సరే షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు గీతా ప్రెస్ పుస్తకాలు ఉంటే ఇవ్వండి అని అడగండి మరి. అప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తారు. థ్యాంక్ యూ సో మచ్.